నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. సార్వత్రిక ఎన్నికల్లో దుష్ప్రచారమే అస్త్రంగా టీడీపీ నాయకులు రాజకీయానికి తెరలేపారని, ప్రజలకు తాము ఏమి చేస్తామో చెప్పే పరిస్థితిలో లేరని, ఇటువంటి రాజకీయ నాయకులను వెనక్కి నెట్టే సమయం ఆసన్నమైనదని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. నంద్యాల పట్టణం 24వ వార్డులో కౌన్సిలర్ షేక్ షహనాజ్, ఇన్ఛార్జి షేక్ రహమతుల్లా ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కరపత్రాలను ప్రజలకు అందజేసి ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డులో గజమాలలతో, పూలతో, హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు తాము ఏమి చేస్తామో తెలియజేయకుండా కేవలం జగనన్నను సీఎం గా అధికారం చేపట్టకుండా అడ్డుకోవాలన్న దురుద్దేశంతో దుష్ప్రచారము కూటమి నాయకులు అస్త్రంగా రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. నంద్యాల ప్రజల ఓట్లతో దశాబ్దాల కాలం పదవులు అనుభవించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ అభివృద్ధి శూన్యమన్నారు. సంక్షేమ అభివృద్ధికి అసలైన నిర్వచనాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగనన్న ఇచ్చారని తెలిపారు. నంద్యాలలో కేవలం 3 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి పనులు చేసి ప్రజలకు మంచి చేశారని, మరోసారి అవకాశం కల్పించాలని, నంద్యాలను నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఐ డైరెక్టర్ డాక్టర్ శిష్లారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు అడ్వకేట్ శ్రీనివాసులు, మునయ్య, కబీర్, కలాం, సుబాన్, అబ్దుల్ సలాం, నబీ రసూల్, గౌస్ ఆజం, పఠాన్, ఇస్మాయిల్ ఖాన్, ఫరూక్, అబ్దుల్, నూర్ బాషా, అన్వర్, యేసు, ఆటో రఫీక్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీ బిడ్డలాగా, మీ అన్నలాగా, మీ తమ్ముళ్లాగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి ఈ రోజు మన వార్డుకి రావడం జరిగింది. 2019లో కూడా మీ అందరి ఆశీర్వాదంతో మన నంద్యాలకి ఎమ్మెల్యే అయ్యాను. మరి అయిన తర్వాత మీ అందరికి అందుబాటులో ఉంటూ నంద్యాలని ఎన్నో రకాలుగా అభివృద్ధి చేసిన విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు 2019లో ఆనాడు మేము వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని చేతులతో పట్టుకొని ప్రతి ఇంటికి తిరిగి జగనన్న నవరత్నాలు ఇస్తాను అని చెప్పేసి ఆ రోజు చెప్పిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. మరి ఈ రోజు జగనన్న పేరు చెప్తే అమ్మఒడి, చేయూత, చేదోడు, ఆసరా, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, జగనన్న తోడు, టైలర్లకి, రజకులకి, నాయ బ్రాహ్మణులకి, ఆటో అన్నలకి 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం, అలాగే లాయర్లకు కూడా 5,000 రూపాయలు ఇవ్వడం స్టైపెండ్ లాగా. మరి ఇవన్నీ కూడా ఓ ఇంటికాడికి పెన్షన్లు, ఇంటికాడికి రేషను, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ, ఇవన్నీ కూడా కేవలం జగనన్న ప్రభుత్వంలో వచ్చిన మార్పులా కాదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కోరుతున్నా. మీ బిడ్డని ప్రభుత్వ పాఠశాలలు పంపిస్తుంటే ఈ రోజు పాఠశాలల రూపురేఖలు మారినాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఇక్కడే మన పక్కనే గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది. ఈ గవర్నమెంట్ ఆసుపత్రి రూపురేఖలు మారినాయా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మరి మన వార్డుల్లోని రోడ్లు, కాలువలు అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఇవన్నీ కూడా జగనన్న హయాంలోనే జరిగిన అభివృద్ధి కాదా అని చెప్పేసి ఒకసారి మీరందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్క పథకం మహిళలకు లబ్ధి పొందినాం. అదే విధంగా మన నిన్నల్లో రవీణ గారు మన వార్డుకు వచ్చినప్పుడు నీటి సమస్య చాలా ఉంది. అలాంటి సమస్యను తీర్చినందుకు చాలా ధన్యవాదాలు అన్నకి. అదే విధంగా మన ప్రభుత్వంలో అన్ని పథకాలు మనము లబ్ధి పొందినాము. కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, పార్టీ లేదు. అలాంటి ప్రభుత్వంకి మళ్ళీ మనం గుర్తించి మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ, అదే విధంగా మన ఎమ్మెల్యే గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి ప్రతి ఒక్కరూ 13వ తారీఖు భారీ మెజార్టీతో గెలిపిస్తారని, అలాగనే పోచా బ్రహ్మానందరెడ్డి గారికి కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మన 24వ వార్డు గతంలో మన శిల్పా రవీణకు ఇది అడ్డ. ఈ అడ్డను ఎవరు కూడా మార్చలేరు. అదేవిధంగా ఈ వార్డులో నాయకులు గాని అందరూ కూడా గతంలో ఎంతో మందిని మన శిల్పా మోహన్ రెడ్డి అన్న తయారు చేసినటువంటి ఈ గడ్డలో మన రవీణకు మరొకసారి మంచి మెజార్టీని ఇస్తారని మేము మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాము. గతంలో కూడా మన వైఎస్ఆర్సీపీ నాయకురాలుగా కౌన్సిలర్ గా ఉన్నటువంటి షేక్ షెహనాజ్ గారిని 1,179 ఓట్ల మెజార్టీతో భారీ మెజార్టీతో గెలిపేయడం జరిగింది. అదే మెజార్టీని తగ్గకుండా ఇంకా కూడా పెంచుగా ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవణ ఈ వార్డులోకి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట, నేను మీకు మంచినీటి సదుపాయాన్ని అందిస్తేనే మీ వార్డులో నేను ఓటు అడుగుతానని చెప్పడం జరిగింది. ఈ వార్డులో ఎంతో నీటి ఇబ్బంది ఎంతో ఉన్నది. అదే విధంగా శ్రమదానం బ్రిడ్జ్ గాని, టీచర్స్ కాలనీ గాని, అదే విధంగా ఈ సాయిబాబా నగర్ లో మా రవణ మాట చెప్పాడు, మడమ తిప్పలేదు. అక్కడ జగనన్న మాట చెప్పాడు, మడమ తిప్పలేడు. అందుకోసమే సంక్షేమ పథకాల ప్రభుత్వాన్ని మనం ఖచ్చితంగా పోగొట్టుకోకుండా, ఇచ్చే చెట్టును నరుక్కోకుండా, అదే విధంగా కళ్ళబుల్లి మాటలు మాట్లాడే నాయకుల మాటలు నమ్మకుండా ఇచ్చే వాళ్ళను మనం చూస్తాం. ఇక్కడ నీటి దాత, అదే విధంగా 0 వడ్డీకి రుణం ఇచ్చేటటువంటి వ్యక్తిత్వం ఉన్న మా శిల్పా కుటుంబం మీకు అండగా ఉంటుంది. ఉన్నా లేకపోయినా ఆ రోజుల్లో గత 30 సంవత్సరాల నుంచి సేవ చేసే కుటుంబాన్ని మనం అండగా ఉందామా? మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గుర్తుగా వేయాలి. మన నంద్యాలలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ రకంగా పనిచేశారు, ఇప్పుడు మనకు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎట్లా పనిచేశారు ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఈ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల కరోనాలో మన నంద్యాల ఎమ్మెల్యే ఎంత కష్టపడేది మీకు అందరూ తెలుసు. అందరికీ కూరగాయలు ఇవ్వడమైతేనేమి, డబ్బులు ఇవ్వడమైతేనేమి, సరుకులు ఇవ్వడమైతేనేమి ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మనకు కరోనా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యుల దగ్గర రాకపోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారు ప్రతి వీధి తిరిగి ఆ రోజు 2 సంవత్సరాలు మన కోసం పాటుపడినారు. అయితే అదేవిధంగా సొంత నిధులతో శిల్పా సహకారి గాని, శిల్పా బ్యాంకు గాని, అదేవిధంగా ఆ వడ్డీ లేని రుణాలైతేనేమి, అదేవిధంగా వాటర్ ప్లాంట్లు అయితేనేమి సొంత ఖర్చులతో పెట్టుకునేటువంటి కుటుంబం శిల్పా కుటుంబము. మీకు తెలుసు, ఈ రోజు వాలంటరీ వ్యవస్థను హైకోర్టుకు పోయి బ్రేక్ చేసింది ఎవరంటే చంద్రబాబు నాయుడు అనేది మీకు అందరూ తెలుసు. ఈ రోజు పోయిన నెల ఈ నెల పెన్షన్ తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది పడ్డారనేది మీకు అందరికీ తెలుసు. వాళ్ళు వాస్తవంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు రేపు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ గాని, సచివాలయ వ్యవస్థ గాని ఉండవు. కాబట్టి పేద ప్రజల కోసం పాటుపడే జగన్మోహన్ రెడ్డికి మనం ఓటు వేయాలి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పాటు నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ శ్రీనివాసులు వెల్లడించారు. సోమవారం రాత్రి 7 గంటల వరకు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ లో అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు, శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న పిఓ, ఏపీఓ, ఓపీఓలు మొత్తం 5,511 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నట్లు 32.5% కలెక్టర్ తెలిపారు. ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి ఈ నెల 8వ తేదీన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల పోలింగ్ విధులలో పాల్గొంటున్న ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఏపీఓలు, మైక్రో అబ్జర్వర్లు తదితర దరఖాస్తు చేసుకున్న వారందరూ ఎక్కడైతే శిక్షణ పొందుతున్నారో ఆయా ప్రాంతాలలోనే 7, 8 తేదీలలో కూడా పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అత్యవసర సర్వీసులు, ఇతర విభాగాలకు సంబంధించిన సిబ్బంది అందరూ ఆయా నియోజకవర్గాల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లో పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు కోసం 12D దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని వైపీపీఎం హై స్కూల్, జూనియర్ కాలేజ్, బనగానపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం గిడ్నా సెంటర్ లోని బాలికల గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సరళిని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. నంద్యాల నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి ఫెసిలిటేషన్ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిమిత్తం చేసిన ఏర్పాట్లు, పోలింగ్ ప్రక్రియ జరుగుతున్న తీరును కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వివరించారు. ఫెసిలిటేషన్ కేంద్రంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఓటింగ్ లో పాల్గొనే ఉద్యోగులకు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఓటింగ్ చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడి అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాలలో ఇక వైసీపీకి తిరుగులేదని, వారి మెజారిటీ తథ్యమని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నంద్యాల పట్టణం 40వ వార్డులో మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో నాగిని రవిసింగారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో అడుగడుగునా వైఎస్ఆర్సీపీపై అభిమానాన్ని వ్యక్తం చేస్తూ పూల జల్లులు, గజమాలలతో, హారతులతో పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కరపత్రాలను ప్రజలకు అందజేసి ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న కాలంలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా నంద్యాలలో పేద మధ్యతరగతి ప్రజలకు శిల్ప సేవా సమితి ద్వారా పలు సేవా కార్యక్రమాలను చేపట్టడం, ప్రజల్లో ఎల్లప్పుడూ ఉంటూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజల అభిమానాన్ని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చూరగొన్నారని తెలిపారు. మరోసారి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మాందరెడ్డిని ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సరస్వతి, మాజీ కౌన్సిలర్ లక్ష్మీదేవి, పతంగి హరి, గోవిందరావు, నాగరాజు, చాంద్భాయ్, పతంగి నాగరాజు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.
ఈరోజు నంద్యాల పట్టణం 40 వార్డులో గడప గడపకి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి తరఫున ఇంటింటికి వెళ్ళి మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మన ఎమ్మెల్యే గారు 223 రోజులు నిరంతరంగా గడప గడప ప్రోగ్రాము చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఆ గడప గడప ప్రోగ్రాంలో ఆయన ఎన్నో తెలుసుకోవడం జరిగింది. ప్రజల ఇబ్బందులు కష్టాలు అవన్నీ మెల్లిమెల్లిగా ఆయన తీరుస్తూ ఈరోజు ఫ్యామిలీ అయి మేము బయటకు వచ్చి ప్రచారం చేస్తున్నప్పుడు చాలా ఈజీ అవుతుంది మాకు. అలానే వాలంటీర్ సపోర్ట్ కూడా అంతే బాగుంది. సో ఇవన్నీ చూస్తుంటే కూడా నేను ఎప్పుడూ లాస్ట్లో ఒకటే చెప్తా, మేము గెలుపుకు పోరాడట్లేదు, మెజారిటీకి మాత్రమే. సో ఈసారి కూడా నంద్యాల గడ్డ వైఎస్ఆర్సీపీ అడ్డా అవుతుందని తెలియజేసుకుంటున్నాను. క్రిస్టియన్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యదర్శి కారు రవికుమార్ అధ్యక్షతన మంగళవారం నంద్యాలలో క్రైస్తవ సేవకుల ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి హాజరయ్యారు. క్రైస్తవ సేవకులు మూకుమ్మడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ అభ్యర్థులను గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు. సుమారు 200 చర్చిల పాస్టర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత ఒక్క జగనన్నదేనని ఆయన అన్నారు. రానున్న ఎన్నికల్లో క్రైస్తవుల సమస్యలను జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా తీసుకెళ్తానని ఆయన అన్నారు. అనంతరం నంద్యాలలో క్రైస్తవులకు ఒక కమ్యూనిటీ హాల్ ను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ కౌన్సిల్ సెక్రటరీ జాషువా, ట్రెజరర్ డాక్టర్ మనోజ్ కుమార్, నంద్యాల పాస్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ దేవప్రియం, ట్రెజరర్ బన్నీ, కౌన్సిలర్ ఎద్దు మనోరంజని, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. జగన్ అన్నన్ని రోజులు మనం అందరం కూడా సుభిక్షంగా ఉంటాం, హాయిగా ఉంటాం. ఖచ్చితంగా మీరు ఏదైతే డిమాండ్లు మీరు ఉన్నాయో అవన్నీ కూడా జగనన్నతో చర్చిస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనకు కావాల్సినటువంటి సంక్షేమం అభివృద్ధితో పాటు మంచి సుపరిపాలన మనకు అందుతుంది. ఎక్కడ కూడా కుల గొడవలు లేకపోతే మతం గొడవలు అనేది లేకుండా ప్రశాంతంగా మన జీవనం కొనసాగుతుంది అని చెప్పడానికి కూడా నేను తెలియజేసుకుంటూ మరి మీ మంచి హృదయాలతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీ బిడ్డ అయినటువంటి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అని నేను పోటీ చేస్తున్నాను. మరి అలాగే ఎంపీగా శ్రీ పోచా బ్రహ్మానంద రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయించి గెలిపించాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారని, ఎక్కడ చూసినా జగనన్నకు జేజేలు కొడుతున్నారని, ఇది సహించలేకే కుట్రలు చేస్తున్నారని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోదరి శిల్పారెడ్డి విమర్శించారు. మంగళవారం చాబోలు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను జగనన్న చేపట్టారని, అలాగే నంద్యాలలో జగనన్న దిశానిర్దేశంతో శిల్ప రవి అన్న ఎంతో అభివృద్ధితో పాటు సేవా కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. ఈ అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేని టీడీపీ ప్రతిపక్ష కూటమి నాయకులు వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఇటువంటి ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మోనిక, ఎంపీటీసీ దావీదు, ఉప సర్పంచ్ హుస్సేన్ బాషా, వైఎస్ఆర్సీపీ నాయకులు రాజగోపాల్ రెడ్డి, మదర్సా నగనందారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, అహ్మద్ హుస్సేన్, యోహాన్, శివశంకర్ రెడ్డి, ఆయూబ్, ఫారూక్, మధుగోపాల్ రెడ్డి, అక్రమ్, ఇబ్రహీం, శివనారాయణ, ఉమా మహేష్, శ్రీను, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మీకోసం పనిచేసిన చేసే నాయకులను రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిపించాలని
నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి నాగిని రవిసింగారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని 32వ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి, అలాగే నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా నాగిని రవిసింగారెడ్డి మాట్లాడుతూ, మీకోసం మంచి చేసిన నాయకులను మరవరాదని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే ఒక్కసారి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. కూటమి ప్రతిపక్ష నాయకులు ప్రజలను మభ్యపెట్టేందుకు చేస్తున్న కుట్రలను గ్రహించాలని, సాధ్యపడని హామీలతో రూపొందించిన మేనిఫెస్టోలోని అంశాలు కేవలం ప్రజలను ఆకర్షించడానికి మాత్రమేనన్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రలోభాలకు లోను కాకుండా ప్రజా శ్రేయస్సుకు పాటుపడిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మాందరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాసిం, దస్తగిరి, అశోక్ రెడ్డి, ఆర్టీసీ భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రైల్వే మాధవరెడ్డి, సుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, పోలూరు మహేశ్వరరెడ్డి, డాల్మిల్ అమీర్, అనంతలక్ష్మి, భాస్కర్ రెడ్డి, బాబు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అందజేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అండగా నిలవాలని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. గోస్పాడు మండలం జిల్లెల గ్రామంలో రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నంద్యాల నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. కరపత్రాలను ప్రజలకు అందజేసి ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో
ఫ్యాన్ గుర్తుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో గజమాలలతో హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందించిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించాలని కోరారు. ప్రతి పేదవాని పిల్లలు ఉన్నత చదువులు చదవాలని విద్యా విప్లవానికి నాంది పలికారని, నాడు నేడు కింద ప్రభుత్వ బడుల రూపురేఖలను మార్చడమే కాకుండా ఆంగ్ల మాధ్యమంలో విద్యను అందించారని, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాలను అందించి పేదలకు చదువును అందించారన్నారు. అలాగే అందరికీ నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారని, మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వ హాస్పిటళ్లను ఆధునీకరణ, నాణ్యమైన వైద్యం అందించారన్నారు. వ్యవసాయం అభివృద్ధి చేసేందుకు ఆర్బీకే సెంటర్లు, మిల్క్ సెంటర్లు, సచివాలయాలు, అంగన్వాడీ సెంటర్లు, గ్రామీణ ప్రాంతాలలో త్రాగునీటి సమస్య పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని గర్వంగా చెబుతున్నామన్నారు. ప్రజలకు మంచి చేశాము కాబట్టే ప్రజల వద్దకు వచ్చి మరోసారి అవకాశం కల్పించాలని, అభివృద్ధి అంటే ఏంటో చేసి నిరూపించామని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచ బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జనార్దన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, కొటిక కృష్ణారెడ్డి, మేరువు వెంకటేశ్వర రెడ్డి, రామనాగిరెడ్డి, గొటిక చిన్నారెడ్డి, గొటిక శ్రీనివాస్ రెడ్డి, వెంకటరామిరెడ్డి, మక్బుల్ హుసేన్, మహమ్మద్ హుసేన్, చెంచిరెడ్డి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఒకవైపేమో జగనన్న ప్రభుత్వంలో మేము ఈ మేలు మీకు చేశామని చెప్పేసి ధైర్యంగా చెప్పగలుగుతున్నటువంటి, మేము ఈ అభివృద్ధి మేము చేశామని చెప్పేసి చెప్పగలుగుతున్నటువంటి పరిస్థితి, మేము ఈ సంక్షేమం మీకు అందించాము, బటన్ నొక్కితే మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయా లేదా, కనపడుతున్నాయా లేదా అని చెప్పేసి ధైర్యంగా అడగగలిగినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు అక్క చెల్లెమ్మలు కావచ్చు, అన్న తమ్ముళ్ళు కావచ్చు, ఎప్పుడు చూడనంత మేలు ఈ రోజు మన కుటుంబాలలో జరిగిందనే విషయాన్ని కూడా ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నా. మనమేమో గతంలో 2019లో మేము ఇచ్చిన హామీలని చూడండి, మేము ఇచ్చిన హామీలని నెరవేర్చినాము, మళ్ళీ రేపొద్దున ఈ హామీలన్నీ కూడా నెరవేరుస్తాము అని చెప్పేసి ఒక నమ్మకం, ఒక భరోసా ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు కల్పించగలిగారు. జగనన్న పేరు చెప్తే, జగనన్న మాట ఇస్తే మాట తప్పడు, మడమ తిప్పడు అని చెప్పేసి ప్రజలందరూ కూడా గమనించిన విషయాన్ని ఈ రోజు గుర్తు చేస్తా ఉన్నా. మరి ఈ రోజు జగనన్న ఏమో వైకుంఠ స్వర్గం చూపించడంలా, జగనన్న ప్రజల్ని మభ్యపెట్టడంలా ఉన్న వాస్తవాల్ని ప్రజలకి తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. మరి ఇదే పెద్ద మనుషులు చంద్రబాబు నాయుడు గారు గతంలో మన మేనిఫెస్టోని చూస్తే పప్పు బెల్లాల్లాగా పంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి, అప్పుల పాలు చేసినాడు ఆంధ్రప్రదేశ్ ని జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ని శ్రీలంక చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆ పెద్ద మనిషి ఆ రోజు మాట్లాడినాడు. 45 సంవత్సరాలకి 18,750 ఇస్తే అక్కా చెల్లెమ్మలకి ఏమైనా చేతులు కాళ్ళు పడిపోయినాయా? 45 సంవత్సరాలకి ఎవడైనా 18,000 ఇస్తాడా అని చెప్పిన ఈ పెద్ద మనిషి, లేకపోతే రైతన్నలకి రైతు భరోసా ప్రకటిస్తే రైతన్నలకి రైతు భరోసా లాంటి పథకాలు అవసరమా? తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసిన ఈ పెద్ద మనిషి ఈ రోజు చెప్తాడు, జగనన్న అమ్మఒడి ఇస్తున్నాడా? అమ్మఒడి జగనన్న ఇస్తే నేను జగనన్న కంటే ఎక్కువ ఇస్తా, నన్ను నమ్మండి అంటున్నాడు. లేకపోతే జగనన్న రైతు భరోసా ఇస్తున్నాడా? రైతు భరోసా జగనన్న ఇస్తే నేను జగనన్న కంటే ఎక్కువ ఇస్తా, నన్ను నమ్మండి అంటున్నాడు. అక్క చెల్లెమ్మలకి 45 సంవత్సరాలకి డబ్బులు ఇస్తున్నాడా? నేను 45 సంవత్సరాలకే కాదు, పుట్టినప్పటి నుంచి కూడా డబ్బులు ఇస్తాను అని చెప్పేసి ఈ మధ్య తిరుక్కోవడం మొదలైంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 1995 నుంచి 2004 వరకు ఒక్కసారి బాగా గుర్తు పెట్టుకోండి. పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మన ఊరికి ఒక కొత్త పెన్షన్ రావాలంటే ఎవరో ఒకరు చనిపోతే గాని ఒక కొత్త పెన్షన్ మంజూరు కాదు అనేది అప్పట్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి రూలు. మరి ఆ రోజు దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ నియమాన్ని సడలించి ప్రజలందరికీ కూడా పెన్షన్లు పంచిన పరిస్థితి, పెన్షన్ల పండుగ చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజు జగనన్న హయాంలో రాష్ట్రంలో 30 లక్షల పెన్షన్లని ఈ రోజు 62 లక్షల పెన్షన్లకి చేయడమే కాకుండా అవ్వాతాతల కోసం ఇంటికాడికి పెన్షన్ తీసుకెళ్లినటువంటి ఘనత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. మరి జగనన్న ఇంటికాడికి తీసుకెళ్లినటువంటి పెన్షన్ ని
పోయిన నెల మీ ఇంటికాడికి వచ్చిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఈ నెల మీ ఇంటికాడికి వచ్చిందా అని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పి కోరుతున్నా. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదంటే మన ప్రభుత్వం దిగిపోయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేసి బీజేపీని అడ్డు పెట్టుకొని ఈ రోజు అవ్వాతాతలకి ఇంటికాడికి తెచ్చిచ్చే పెన్షన్ ని లాక్కొని ఈ రోజు ఇంటికాడికి ఇయ్యనికుండా చేసినటువంటి పాపం ఈ రోజు తెలుగుదేశం నాయకులదా కాదా అని చెప్పేసి ఒకసారి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.